శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గత ఫిబ్రవరి 19న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అక్రమ సంబంధాలు తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ దారుణం హైదరాబాద్ బాచుపల్లిలో జరిగింది. మార్కాపురానికి చెందిన సీతారాంకు నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. సీతారాం రేణుక దంపతులకు 2 పిల్లలున్నారు. భర్తకు తెలియకుండా 6గురితో భార్య రేణుక వివాహేతర సంబంధాలు నేర్పింది. రమణారెడ్డి అనే వ్యక్తితో కలిసినప్పుడు ప్రైవేటు వీడియోలను రికార్డ్ చేసుకుంది రేణుక. ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు రమణారెడ్డి. భార్య నిజస్వరూపం తెలిసి లేఖ రాసి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు సీతారాం. రేణుకకు ఏ లోటు రాకుండా చూసుకున్నా, 1.5 ఏడాదిలోనే 3గురితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అంటూ కూడా సీతారాం ఆ లేఖలో పేర్కొన్నాడు. నా భార్య దారుణాలు చూసి ఎలా తట్టుకోవాలి అంటూ కూడా సీతారాం చెప్పాడు. అసలు రేణుకకు ఏం కావాలి? రేణుకకు ప్రేమ కావాలా, శృంగారం కావాలా అంటూ కూడా ఆ లేఖలో ఘాటుగా రాశాడు. మరణలేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రేణుకతో పాటు 2 లవర్స్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సీతారాం రాసినటువంటి లేఖ భార్య చేస్తున్నటువంటి దారుణాలు చూసి తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి నేను ఒడిగడుతున్నాను అని క్లియర్గా రాసినటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా నంద్యాలకు చెందిన సీతారాం ఆత్మహత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే నంద్యాలకు చెందినటువంటి సీతారాం రేణుకకు ఇద్దరికి 2018లో వివాహం అయింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. సీతారాం హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటున్నారు. సో కుటుంబాన్ని ఆ రకంగా ఆయన పోషిస్తున్నాడు. అయితే ప్రధానంగా భర్తకు తెలియకుండా రేణుక సుమారు 6గురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుందనేది ప్రధాన ఆరోపణ. అయితే పెళ్ళైన 7.5 కాలం నుంచే ఈమె ఈ దారుణాలకు పాల్పడ్డది అని ఆయన ఏదైతే నోట్ రాశారో ఆ నోట్ లో ఖచ్చితంగా పేర్కొనబడింది. అయితే మొత్తం కూడా రేణుక తన ప్రియుడైన రమణారెడ్డితో ఉన్న ఏదైతే ఆయనతో కలిసి ఉన్నటువంటి సమయంలో కొన్ని ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసింది. అయితే వారికి ఆ వీడియోలు బయటపడడంతో ఒకసారిగా వారిద్దరి మధ్యలో కూడా పెద్ద ఎత్తున మరి వివాదం అయితే నెలకొంది. అయితే ఇన్స్టాగ్రామ్ లో ఆ పోస్టులు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఉదంతానికి ఇదైతే అయింది. దాని తర్వాత భార్య ప్రైవేట్ వీడియోలు బయటకు రావడంతో పెద్ద ఎత్తున ఆయన కొంత మరి భావోద్వేగానికి లోగైన పరిస్థితి కనబడుతోంది. మనస్తాపానికి గురైనటువంటి సీతారాం హుస్సేన్ అయితే మరి హుస్సేన్ సాగర్ లో దూకి మరి ప్రాణాలు తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఆయన వాంగ్మూలం కనుక చూస్తే మురళి, ప్రధానంగా నా భార్యకు ఏం కావాలో, ప్రేమ కావాలా, శృంగారం కావాలా, ఏంటి అసలు అర్థం కాలేదు నాకు. నేను ఏ లోటు లేకుండా పిల్లల్ని అటు భార్యను చాలా సంతోషంగా చూసుకున్నాను. అయినప్పటికీ కూడా మరి ఇలా చేస్తుందంటే నేను ఏం చేయాలో పాల్పోక మరి ఈ ఉదంతానికి కూడా పాల్పడుతున్నట్టుగా దాదాపు 18 పేజీల లేఖన ఆయన రాశారంటే ఎంత ఆవేదన, ఎంత ఆయన మానసిక క్షోభ అనుభవించారనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. చాలా మానసిక క్షోభ అనుభవించారు. 18 పేజీల వాంగ్మూలం రాశారంటే సో మరి ఎంత ఆయన మదన పడ్డారు, ఈ సంబంధాలు అక్రమ సంబంధాలతో ఎంత ఆయన మదన పడ్డారు అనేది కూడా మరి ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రధానంగా 3 నిందితులను అయితే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. రమణారెడ్డి అలాగే షరీఫ్, శ్రవణ్, ఇట్లా 3గురిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. అయితే తల్లిదండ్రులు కొంత ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. తన కొడుకు భార్యకు అన్ని సౌకర్యాలు కల్పించినా ఆమె ప్రవర్తన మార్చుకోలేదని సీతారాం తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతోంది. సీతారాం మరి ఎంత నచ్చజెప్పినప్పటికీ కూడా రేణుక వ్యవహార శైలిలో ఎక్కడ కూడా మార్పు అనేది రాకుండా పోయింది అనేది కూడా మరి పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడుతోంది. సమాజానికి ఇది చాలా అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇలాంటి వాళ్ళు రేణుక తల్లిదండ్రులకి చాలా సార్లు నేను చెప్పినప్పటికీ కూడా వినలేదు అనేటువంటి మాట, అన్ని అంశాలు కూడా వారికి తెలుసు అని కూడా పర్టికులర్గా చెప్పడం జరిగింది. దాన్ని ఎలా చూడాలంటారు? పోలీసులు ఆ గొడవలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదనేటువంటి మాట. పోలీసులు విచారణ చేశారు. అయితే పెళ్లి అయిన తర్వాత
కొంతమందితో ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకున్న పరిస్థితి ఉంది, వివాహేతర సంబంధం పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే పెళ్లి కాక ముందుకు కూడా కొంత ఇట్లా వివాహేతర సంబంధాలు ఉన్నాయని కూడా మరి పోలీసుల వెల్లడిలో ఇదైతుంది. అయితే సర్వ సమాజానికి ఇప్పుడున్నటువంటి యువత కావచ్చు, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు, అసలు పిల్లలు కూడా ఉన్నారు, మురళి 2 పిల్లలు ఉన్నారు. సో సర్వ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశం. అందరూ అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం, అంటే భర్త తప్పు చేశాడని భార్య కొంత ఇది చేయడం, మరి భార్య ఇది చేసిందని చెప్పి భర్త ఇట్లా చెడుదారు పట్టడం, ఇట్లా భార్య భర్తల మధ్య సమన్వయ లోపం అనేది ఈ మొత్తం కుటుంబాలతో పాటు మొత్తం సమాజానికి కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా తయారవుతుంది. సమాజం మొత్తం కూడా మరి ఎటువైపు వెళ్తుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి రేణుకలు ఎంతో మంది కూడా బయట ప్రపంచంలో ఖచ్చితంగా ఉన్నారనేది ఇప్పుడున్నటువంటి సమాజంలో ఖచ్చితంగా చూడవచ్చు మనం. దాంతో పాటు అబ్బాయిలది కూడా, అంటే అమ్మాయిలు మంచిగా ఉన్నప్పుడు కూడా మరి అబ్బాయిలు కూడా ఇదే తరుణంలో ఉంటున్నారు. కాబట్టి సమాజంలో కొంత మార్పు అయితే ఖచ్చితంగా రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక తాను రాసినటువంటి మరణలేఖ, అంటే సీతారాం రాసినటువంటి లేఖలో విస్తుపోయేటువంటి వాస్తవాలు, భార్య నిజస్వరూపం అయితే బయట పెట్టాడు సీతారాం. దీనికి సంబంధించి ఆమె వివాహేతర సంబంధాలన్నిటికీ సంబంధించి కూడా పూర్తిగా లేఖలో ప్రస్తావించడం జరిగింది. రేణుక తల్లిదండ్రులకి అంతా తెలుసు, కానీ కూతురుని మందలించడంలో కూడా వారు విఫలమయ్యారు. నేను ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాను, చెప్పి విసిగిపోయిన తర్వాత మాత్రమే నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ కూడా రాసినటువంటి పరిస్థితి ఉంది. మార్కాపురానికి చెందినటువంటి సీతారాంకు నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. సీతారాం రేణుక దంపతులకు అయితే 2 పిల్లలు ఉన్నారు. భర్తకు తెలియకుండా ఏకంగా 6గురితో భార్య రేణుక వివాహేతర సంబంధం నెరపడంతో తట్టుకోలేక రమణారెడ్డి ఆత్మహత్యకు రమణారెడ్డి అనేటువంటి వ్యక్తితో కూడా కలిసినప్పుడు ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసుకుంది రేణుక. ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు రమణారెడ్డి. ఇక భార్య నిజస్వరూపం తెలిసి లేఖ రాసి హుస్సేన్ సాగర్లో దూకి సీతారాం ఆత్మహత్య చేసుకున్నాడు.